అండ్ అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మాటల ముట్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నానండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్. ఈరోజు వీడియో ఏమిటో ఇప్పుడు నేను చెప్తానండి. మనం సంపాదించుకున్న మనీని మనం కష్టపడి చేసుకున్నది ఎలా చేస్తామో, అలాగే అమ్మ నాన్న దగ్గర నుంచో, అత్త మామ దగ్గర నుంచో వచ్చిన గిఫ్ట్స్ కూడా అలాగే రక్షించడమే ఒక వర్క్ అని నేను కూడా అనుకుంటానండి. ఇప్పుడు నేను చేస్తున్న వీడియో గురించి అండి, ఈ ఐటెం నేనే కష్టపడి కొన్నానండి. మా వారు కష్టపడి సంపాదిస్తే నేను జాగ్రత్త చేస్తానండి అని చెప్పొచ్చు, కానీ అలాంటి లేని మాటలు మాట్లాడడం ఇష్టం లేదండి. నాకు నిజం మొహమాటం లేకుండా మాట్లాడాలని ఇలా చెప్తుంటానన్నమాట. నా వీడియోలో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారండి, పలానా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అని హెడ్డింగ్ పెడుతున్నాను నేను. ఎందుకని అడగండి. అలా పెట్టడం వల్ల ఒక క్లారిటీ మాకు ఉంటుంది, మీకు ఉంటుంది. నేనే కష్టపడి సంపాదించేసానండి, పెళ్ళై ఒక 5-6 ఏళ్లలో మొత్తం నేనే చేసేసానండి అలాంటివి చెప్పకూడదండి. ప్రతిదీ మనమే చేసేసాం అనేది నిజం కాదండి. ఎందుకని అడగండి. మన పెళ్ళంటే అమ్మ పెట్టేది ఉంటుంది, అత్తయ్య పెట్టేది ఉంటుంది, అలా ఉంటుంది మరి. అంతేగాని నేనే కష్టపడి చేసామండి, ఇది నేను ఇలా జాగ్రత్త చేసాను, సేవింగ్ చేసేసాను అని ఇలాంటివి చెప్పనండి నేను. అది మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు పెట్టింది అయితే జాగ్రత్తగా ఉంచి మెయింటైన్ అయితే చేస్తున్నానండి. అదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అలా ఒక్కళ్ళ గురించి గొప్పలు చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదండి. అలా ఒకళ్ళ గురించి చెప్తే ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉంటాయండి. ఎందుకని అడగండి. అమ్మో వీళ్ళు ఒక్కళ్ళు మొగుడు పడి ఎంత సంపాదించారా అని అనుకుని కూడా ఉంటారు. నిజాలు నిర్భయంగా మాట్లాడితే ప్రాబ్లమ్స్ కూడా కొన్ని తగ్గుతాయండి. ఈరోజు నేను చేస్తున్న వీడియోస్ అన్నీ నేనే సేవ్ చేశానండి అని నేను చక్కగా చెప్పేయచ్చు, కానీ అలా చెప్పడం ఇష్టం లేకే నా మనస్సాక్షికి వ్యతిరేకంగా చెప్పలేక ఇలా కరెక్ట్గా చెప్తున్నాను అన్నమాట అండి. కొన్ని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నప్పుడు కొందరికి కొన్ని పెట్టచ్చు, కొందరికి కొన్ని రకాలుగా పెట్టచ్చు అండి. అలా ఉంటుంది కదా. మరి కొన్నైనా ఇలాంటి విషయాలు కరెక్ట్గా చెప్పాలనేసి నేను వీడియో చేస్తున్నాను అనమాట అండి. ఇదిగోండి 7 grams 290 ml కనపడుతుంది చూసారా. 2017లో అనమాట ఇది కొన్నది. అది అప్పుడు 24 carats ముక్క ఇచ్చారనమాట అండి. మాకు 8 grams అంటే ఒక కాసు అనమాట. మా వెస్ట్ గోదావరి సైడు 8 grams కావాలని షాప్లో చెప్తే 24 carats 7 grams 290 ml అయితే ఇచ్చారండి. 710 milligrams ఏమో రాగి ముక్క వేసి ఇచ్చేసారనమాట, కొలత వేసి. అది అప్పటి నుంచి అలా పెట్టేసి ఉంచారనమాట అండి. ఇది మా పెద్ద పాప ఫంక్షన్ కండి మా అమ్మగారు గిఫ్ట్గా ఇచ్చారనమాట. అప్పుడు ఒక కాసు బంగారంలో నీకు నచ్చింది ఏదో ఒకటి తీసేసుకోమన్నారనమాట ఐటమ్. నేను ఇంకా నాకు ఐటమ్ వద్దు, నాకు ముక్కలా తీసుకుని ఇచ్చేసే ఆ కాయిన్ కానీ అలా పక్కన పెట్టి ఉంచుకుంటాను, నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తువులో వేసి కొనుక్కుంటాను వస్తువు అని చెప్పాను అనమాట అండి. అప్పుడు అలా ఇచ్చేసారనమాట అండి. అప్పటి నుంచి అలా జాగ్రత్తగా లాకర్లో పెట్టేసి ఉంచామన్నమాట. ఇప్పుడు ఎంత అండి, 23,000 24,000 అయ్యిందండి నాకు తెలిసి అయితే ఆ బంగారం కాసు. ఇప్పుడు ఎక్కడుందండి కాసు అంత తక్కువకి. ఇప్పుడైతే గ్రాముకి 7,000 పైన వేసేస్తున్నారు కదండి. అప్పుడు క్యాష్ తీసుకుంటే అలా ఏదో ఖర్చు అయిపోద్ది అనేసి మా అమ్మగారిని వెంటనే గోల్డ్ షాప్కి తీసుకెళ్ళి మా పాప ఫంక్షన్కి తీసేసుకున్నాను అనమాట అండి. అంటే పాపకి ఫస్ట్ సారే ఫంక్షను చేయలేదన్నమాట. ఆమె మెచ్యూరు అలా మా వారి మావయ్య ఇంటి దగ్గర అయ్యిందనమాట అండి. అక్కడ చేసాం ఫంక్షన్ చిన్నగానే. అంటే మేము చేయలేదులేండి, వాళ్ళు చేసుకున్నారనమాట ఒక 60-70 మందికి. అది వైజాగ్లో జరిగిందండి. అప్పుడు రెండోసారి ఊర్లో అనుకుని చేసాం అనమాట అండి. అందుకనేసి అప్పుడు నెమ్మదిగా 1 month నెమ్మదిగా అన్నీ నెమ్మదిగా పూర్తి చేసుకుని పనులు ఫంక్షన్ పెట్టుకున్నాం అనమాట అండి ఒక 300 మందికి. ఇలా గోల్డ్ కాయిన్ నుండి లంగా ఓణీకి డబ్బులు, స్వీట్స్కి డబ్బులు ఇచ్చారనమాట మా అమ్మగారు ఫంక్షన్ మేము చేసుకున్నాం అనమాట అండి. ఇలా మా సేవింగ్స్ కొనసాగుతూ ఉంటాయండి. మా ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.